మునీంద్ర. ఇంకెవరున్నారు? చెప్తూ నారదా. కైలాసపురమున అతని అర్ధనారీశ్వరుడు నారదా. అర్ధనారీశ్వరుడు అనగా 2 రూపాలు గలవారా నారదా? సగము దేవి సగము శంకర రూపము గలవారు గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా. నన్ను మించి వాడు సుతనాలను పుడు రాజుకునే తిరిగేవాడు. నన్ను మించి వాడు రాజు ఉన్నావేదా? నారదా మునీంద్ర. కైలాసపురమున 2 రూపాలు గలవారు అవును గౌరీ శంకరుడు మమ్మల్ని మించినవారా నారదా? మీకంటే గొప్పవారు మునీంద్ర. అంటే గొప్పవారా నారదా? మమ్మల్ని మించిన వారండి. అయితే నారదా మేము తిరుమల రాజ్యాలు వెళ్ళి ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు గుణవంతులు, ఎవరు రజకులు మేమే వెళ్ళి తీసుకువస్తామయ్యా. అంతవరకు మా ప్రశ్న పరిపాలన చూస్తా ఉండము నారదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మీరు ఉండము, మీరు వెళ్ళుము, మీరు ఉండము. వెళ్ళమన్నానండి. ఈ మునీంద్రుణ్ణి చూస్తుంటే నా 3 తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నారు. ఏదో ఒక తండ్రి ఇతన్ని చూడకపోతాడా? ఇతని గర్వ మనసుకు పోతాడా? శరణంటినయ్యా లక్ష్మీవాస, శరణంటినయ్యా శ్రీనివాస, నీతి హృదయమున మము కరుణించు, నీతి హృదయమున మము కరుణించు, నిర్మముదయాలి ఉన్నవారికి, నిర్మముదయాలి ఉన్నవారికి, పరములన్నిటకు నీవే అనుజు, పరములన్నిటకు నీవే అనుజు, పరము నీదేనయ్యా. శరణంటినయ్యా లక్ష్మీవాస, శరణంటినయ్యా శ్రీనివాస. నమో నారాయణ. నేటి కాలానికి నాకు కమ్మటి కలహా భోజనమైనది. నాకెందుకు వచ్చిన కూడా అంటావు నారాయణ? నారదుల వారండి పంటి పెట్టి తప్పుకున్నాడు. పంటి పెట్టగానే భృగుమామునికొచ్చింది కోపము. ఏమేమి త్రిలోకములు త్రిమూర్తులు ముగ్గుర గొప్పవాళ్ళ గుణవంతుల నేను ఇప్పుడే వెళ్ళి పరీక్షించాను అని బ్రహ్మలోకి వెళ్తున్నాడు. కొండలేదా బ్రహ్మలోకి వెళ్ళాడు. బ్రహ్మను చూశాడు. ఏమన్నాడు? పోయి బ్రహ్మ, పోయి బ్రహ్మ, నేనొచ్చిన కన్ను వెన్ను కాకుండా వేదాలు రాస్తున్నావా బ్రహ్మ? నీకు శాపం పడుతున్నాను బట్టు. ఈ భూలోకములు నీకు గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పూజ నమస్కారాలు ఉంటాయి. కానీ బ్రహ్మ ఈ మానవులంతా కూడా ఎందుకు రాసో బ్రహ్మ ఈ రాతాని నిన్ను మదిలోనే తెలుసుకుందరు కాక. ఇదే నా శాపం అని బ్రహ్మదేవుడికి శాపనాకారం పెట్టాడు. కండలేదో కైలాసు వెళ్ళాడు. గౌరీ శంకరుని చూశాడు. ఏమన్నాడు? ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర ఓం నమ శివాయ. దండకమల మందిర మంత్రజలం మందిర, దండకమల మందిర మంత్రజలం మందిర, దండకమల మందిర మంత్రజలం మందిర, దండకమల మందిర మంత్రజలం మందిర. నిన్ను చూడగానే
వందనము ఉందిరా అందుకోర శంకర వందనము ఉందిరా అందుకోర శంకర నిన్ను జరగనే బ్రహ్మలు కములే బ్రహ్మకు శాపము పెట్టే బ్రహ్మలు కములే బ్రహ్మకు శాపము పెట్టే చూడగానే వస్తే ఎంత గర్వమా? ఓ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓయ్ శంకర ఓయ్ పరమేశ్వర ఈయనొచ్చి నా కన్ను మిన్ను కాకుండా పార్వతీదేవితో కేనివైన మోతలో ఉన్నావే నీకు శాపం పెడుతున్నాను పెట్టు. ఈ భూలోకములు నీకు గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పూజ నమస్కారాలుంటాయి. కానీ శంకర ఈ మానవులంతా కూడా నీ ఆత్మ లింగాన్నే దర్శించరు కాక అని శంకరుడికి శాపనాకారం పెట్టాడు. వైకుంఠం వచ్చేస్తున్నాడు.